సౌత్లో ఇప్పుడు ట్రెండ్ మారింది. అవుట్డేటెడ్ స్టోరీలు, పసలేని కథలకు కాలం చెల్లింది. ఎన్ని కోట్లు పెట్టి తీసినా అది అట్టర్ ఫ్లాపే అవుతుంది. సినిమాకు కథే బలం. దానిపై దృష్టి పెట్టాలి. అలా చేయకపోతే అవకాశాలు లేక ఖాళీగా ఉండాల్సి వస్తుంది. ప్రజెంట్ ఇదే ఫేజ్లో ఇరుక్కున్నారు ఓ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్. ఒకప్పుడు రికార్డుల మోత మోగించిన ఈ ఇద్దరు ఇప్పుడు సింగిల్ ఆఫర్ కోసం తెగ కష్టపడవలసిన పరిస్థితి. శంకర్ ఇండియాలో వన్ ఆఫ్ ది స్టార్ డైరెక్టర్. కానీ ఇప్పుడు తన రేంజ్ మారింది. రోబోటు, భారతీయుడు 2, గేమ్ చేంజర్ చూసిన తర్వాత ఇవి శంకర్ సినిమాలేనా అనే డౌట్ వస్తుంది. కారణం స్టోరీ వీక్ గా ఉండడం. గతంలో ఎవరు కథ రాసినా శంకర్ ఇన్వాల్వ్ అయ్యేవాడు. కానీ గేమ్ చేంజర్ విషయంలో కార్తిక్ సుబ్బరాజుని నమ్మి గుడ్డిగా ముందుకెళ్లాడు. స్క్రీన్ ప్లే విషయంలో కూడా వివేక్ పై ఆధారపడ్డాడు. దాని ఎఫెక్ట్ రిజల్ట్ పై పడింది. చరణ్ లాంటి స్టార్ తో యావరేజ్ సినిమా తీయడం పట్ల తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. శంకర్ టీంలో సుజాత రంగరాజన్ అనే రచయిత ఉన్నంతకాలం ఇలాంటి పరిస్థితి రాలేదు. స్క్రిప్ట్ బ్యాకెండ్లో అతడి వర్క్ కీలకంగా ఉండేది. సుజాత మరణం తర్వాత శంకర్ టేకప్ చేసిన సినిమాలన్నీ డిజాస్టర్గా నిలుస్తున్నాయి. ఇప్పటికైనా శంకర్ రైటింగ్ విభాగంలో ఇన్వాల్వ్ అయితే మళ్లీ పూర్వ వైభవం అందుకునే ఛాన్స్ ఉందంటున్నారు ఫ్యాన్స్. ఈ విషయాన్ని శంకర్ ఎంతవరకు సీరియస్ గా తీసుకుంటాడు అన్నదే ప్రశ్న. శంకర్ లానే బ్యాడ్ టైమ్ తో ఫైట్ చేస్తున్న మరో డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఒకప్పుడు తన సినిమా అంటే మినిమం హిట్. కానీ ఇప్పుడు ఆ హోప్ కనిపించడం లేదు. టెంపర్ కోసం వక్కంతం వంశీ దగ్గర కథ తీసుకుంటే మంచి ఫలితం వచ్చింది. కానీ తర్వాత సొంతంగా కథ రాసి లైగర్, డబుల్ స్మార్ట్ తీస్తే భారీ డ్యామేజ్ ఏర్పడింది. గత 6 నెలల్లో పూరి నుంచి కొత్త సినిమా ప్రకటన రాకపోవటం ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తానికి ఈ స్టార్ డైరెక్టర్లు ఇద్దరు కంబ్యాక్ కోసం ఎలాంటి స్ట్రాటజీ అప్లై చేస్తారు, ఎవరితో సినిమాలు చేస్తారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది.